హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. రెసిపీ స్టార్ట్ చేసే ముందు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు రెసిపీ భక్షాలు ఇంకా ఉగాది పచ్చడి. దీనికోసం ఇక్కడ నేను ఒక పిడికడంత చింతపండుని తీసుకొని కడిగి నీళ్ళు పోసి రసం తీసుకున్నాను. దీనికి చింతపండుని నానబెట్టే అవసరం లేదు. ఇలా పల్చగా రసం చేసుకొని జల్లెడలో ఉడగొట్టుకొని తర్వాత స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది స్ట్రెయిన్ చేసుకున్నాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్, 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 300 గ్రామ్స్ వరకు షుగర్ ఎక్కువగా వేసుకున్నాను నేను. తక్కువగా తినేవాళ్ళు 250 గ్రామ్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ అన్ని గసాలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వేప పువ్వు, ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్కి పిస్తా, క్యాష్యూస్, దోస పలుకులు, బాదం, కాజు తీసుకున్నాను. మీరు ఇంకా కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తురిమిన పచ్చి కొబ్బరి, ఒక 1/2 కప్ అంత మామిడికాయ తురుముని వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు భక్షాలు ప్రిపేర్ చేసుకుందాం. భక్షాలు చేసుకోవడానికి నేను ఆల్రెడీ పూర్ణాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 అన్ అవర్ పాటు నానిన గోధుమ పిండిని తీసుకొని చిన్న ముద్దలుగా తీసుకొని అందులో పూర్ణాన్ని పెట్టుకొని ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఆయిల్ వేస్తూ దానిపైన ఈ చపాతీ పిండిలో పెట్టుకున్న స్టఫ్ను కూడా పెట్టి బాగా సన్నగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పైన ఆయిల్ కానీ గీని కానీ వేసుకొని ఈ ఒత్తి పెట్టుకున్న భక్షాన్ని ఆ ప్యాన్ పైన వేసుకొని ఎడ్జెస్ అన్నీ బాగా కాల్చుకోవాలి. ఇలాగే అన్ని భక్షాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పూర్ణం రెసిపీ నేను ఇదివరకటి వీడియోలోనే అప్లోడ్ చేశాను. రెసిపీ నచ్చిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇలా పూర్ణాన్ని పెట్టి దాన్ని ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే అది అంచుల వరకు పూర్ణం మొత్తం పోతుంది. మనకి అంచులకు పిండి తగలదు. ఇలా ఒక సైడ్ బాగా కాలాక ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా సన్నని మంట పైన భక్షాన్ని అటు ఇటు తిప్పి కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం గోధుమ పిండితో చేసుకోవడం వల్ల చాలాసేపటి వరకు కూడా అది సాగకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి, పిండిలో కూడా నేను ఏ పసుపు ఏది కూడా యాడ్ చేయలేదు. ఇది అచ్చం గోధుమ పిండితో చేసుకున్న భక్షాలు. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఒక 3-4 అవర్స్ వరకు మెత్తగా టేస్ట్ చాలా బాగుంటాయి. ఎంతో టేస్టీగా ఉండే భక్షాలు ఉగాది పచ్చడి రెడీ అయ్యాయి. రెసిపీ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.